ఒకప్పుడు ఒక రద్దీగా ఉండే నగరంలో మార్కెట్ అంచున ఒక పాత పిండి మిల్లు ఉండేది. ఆ మిల్లు దుమ్ముతో, వేడితో నిండి ఉండేది. రాళ్లు గోధుమలను అరగదీసే భారీ శబ్దం పగలు రాత్రి ఆగకుండా వినిపించేది. ఆ శబ్దం నగరంలో ప్రతీ మూలకు చేరేది. ఒక మిల్లులో ఒక గాడిద నివసించేది. అలసిన, పనిచేసి చేసి అలసిపోయిన గాడిద. సూర్యోదయం నుండి చీకటి పడేంతవరకు ఆ గాడిద వృత్తాకారంగా తిరుగుతూ మిల్లురాయిని లాగేది. అతని గిట్టలు ప్రతిరోజూ అదే తాళంలో నేలను కొట్టేవి. అతనికి విశ్రాంతి అంటే ఏమిటో తెలియదు. అతనికి ఆనందమంటే ఏమిటో అనుభవమే లేదు. మిల్లు యజమాని చాలా దురాశాపరుడు. అతనికి గాడిద నొప్పి అర్థం కాదు, అలసట అంటే పట్టదు. రాయి ఎంత వేగంగా తిరుగుతోంది, పిండి సంచులు ఎంత డబ్బు తెస్తాయి, ఇవే అతని ఆలోచనలు. ఒకరోజు యజమాని గమనించాడు. గాడిద నెమ్మదిగా అడుగులు వేస్తోంది. వయసు పైబడింది, శ్వాస బరువెక్కింది, అడుగులు తడబడుతున్నాయి. యజమాని కోపగించుకున్నాడు. కాని అతను తెలివైనవాడు. గాడిదను కొడితే ఇంకా బలహీనమవుతుందని అతనికి తెలుసు. అందుకే అతను వేరే ఆయుధాన్ని ఎంచుకున్నాడు. మిఠాయిలా తీపిగా కాని లోపల విషంలా ప్రమాదకరంగా ఉండే ఆయుధం — పొగడ్తలు. తదుపరి ఉదయం యజమాని మిల్లుకు వచ్చాడు, చేతిలో మెరిసే బంగారు జీను పట్టుకుని. గాడిద ఆగిపోయింది. అది మెరిసే బంగారు జీనును చూసింది. సూర్యకాంతిలో మెరిసే ఆ జీను రాజుకు మాత్రమే తగినట్టుంది. అలసిన గాడిద ఎన్నడూ అలాంటి అందమైన వస్తువు చూడలేదు. యజమాని మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు, నిజమైన మంచి మానవుడిలా చిరునవ్వు నవ్వుతూ. నా అత్యంత శక్తివంతమైనవాడా అని అన్నాడు. నా అత్యంత కష్టపడే గాడిదా? పనివాళ్లు పైకి చూశారు. మిగతా గాడిదలు ఆగిచూశాయి. గాడిద చెవులు నిటారుగా లేచాయి. యజమాని నెమ్మదిగా గాడిద వీపున బంగారు జీనును అమర్చాడు. జాగ్రత్తగా, ప్రేమగా. నువ్వు మిగతా వాటిలాంటివాడివి కాదు అని అన్నాడు యజమాని. నువ్వు ప్రత్యేకమైనవాడివి. నువ్వు అపూర్వమైనవాడివి. నువ్వు ఈ మిల్లు నాయకుడివి. గాడిద గుండె వెచ్చబడింది. అతను ఇంతకుముందెప్పుడూ ఇలాంటి మాటలు వినలేదు. అతనికి తెలిసినవి తాళ్లు, ఆజ్ఞలు, అలసట మాత్రమే. కాని ఇప్పుడు అతను ముఖ్యమైనవాడిలా అనిపించాడు. అతను చూడబడ్డాడు. అతను గుర్తింపబడ్డాడు. తెలియకుండానే గాడిద ఒక నమ్మకాన్ని నమ్మాడు. ఒక నమ్మకం అతన్ని మెల్లగా నాశనం చేస్తుంది. నేను ఇంకా కష్టపడి పనిచేస్తే నాకు ప్రేమ లభిస్తుంది. ఆ రోజు నుండి గాడిద మారిపోయాడు. అతను అలసిన జంతువులా కాదు, గర్వంగా, నిటారుగా నడిచాడు. అతను ఇంకా వేగంగా పనిచేశాడు. ఇంకా బలంగా లాగాడు. తన శరీర హద్దులు దాటి పనిచేశాడు. శరీరం విశ్రాంతి అడిగేది, కాని మనసు ఇంకా బలంగా గుసగుస చెప్పేది. నాయకులు విశ్రమించరు. నాయకులు ఫిర్యాదు చెయ్యరు. నాయకులు అనారోగ్యపడరు. రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. గాడిద అలసట ఇంకా పెరిగింది. అతని కాళ్లు వణుకుతున్నాయి. చూపు మసకబారుతోంది. జ్వరం తిరిగొచ్చింది. అయినా అతను నడిచాడు. ప్రతి అడుగు నిప్పులమీద నడిచినట్లు అనిపించింది. గుండె బద్దలవ్వాలని కొట్టుకుంది. బంగారు జీనుపోయే భయం, పొగడ్తలు పోయే భయం, మళ్లీ సాధారణం మారే భయం — ఇవే అతన్ని ముందుకు నడిపించాయి. ఒకరోజు అతను మరో అడుగు వేయడానికి ప్రయత్నించాడు. కాని అతని కాళ్లు మోరాయించాయి. గాడిద కుప్పకూలిపోయాడు. గట్టిగా, హఠాత్తుగా. మిల్లు ఆగిపోయింది. దుమ్ము గాలిలో తేలింది. నిశ్శబ్దం అలుముకుంది. మహాశ్రామికుడు పడిపోయాడు. అతని జీవితం ముగిసింది. బంగారు జీను మాత్రం మెరుస్తూనే ఉంది. యజమాని ఏడవలేదు. అతను దుఃఖపడలేదు. అతను వేగంగా నడుచుకుంటూ వచ్చాడు, నేరుగా పడిపోయిన గాడిద దగ్గరకు. అతను మోకాలు వంచి కూర్చున్నాడు. కాని గాడిద కోసం కాదు, బంగారు జీను బకెల్ పట్టుకున్నాడు. వేగంగా విప్పాడు. జీను తీశాడు. మరుసటి రోజు అదే జీను ఒక నవయువ గాడిద వీపున మెరిసింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు తూర్పున ఉదయించాడు. మిల్లు మళ్లీ మొదలైంది. మరో గాడిద వృత్తాకారంగా తిరుగుతోంది. వీపున మెరిసే బంగారు జీను. అదే కళ్లల్లో అదే ఉత్సాహం, అదే నమ్మకం. పనిచేస్తే ప్రేమ లభిస్తుందని. చక్రం మళ్లీ తిరుగుతోంది.
ఎప్పుడూ ఒకరి పొగడ్తలను మీ జైలుగా మార్చుకోవద్దు. కొంతమంది మిమ్మల్ని వ్యక్తిగా విలువిస్తారు, కాదు మిమ్మల్ని యంత్రంగా విలువిస్తారు. వారు మిమ్మల్ని ప్రత్యేకమైనవారు, అపూర్వమైనవారు, నాయకుడు అని పిలుస్తారు. మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి కాదు, మీ నుండి ఇంకా ఎక్కువ పిండుకోవాలని. మీరు విరిగిపోయిన క్షణంలో వారెలా ఉన్నారని అడగరు, కొత్తవారిని వెదుకుతారు. కష్టపడి పనిచేయండి, అవును, కాని మీ విలువను నిరూపించడానికి మీరే మీకు హాని చేసుకోవద్దు. మీ విలువ ఒక బంగారు జీనుతో, ఒక పదవితో, ఒకరి అంగీకారంతో నిర్ణయించబడదు. మీ జీవితం ఏ పొగడ్త కంటే విలువైనది. మీ ఆరోగ్యం ఏ ఉద్యోగం కంటే, ఏ సంబంధం కంటే, ఏ పురస్కారం కంటే ముఖ్యమైనది. మీరు అంగీకరించబడటానికి రక్తం చిందించాల్సి వస్తే అది ప్రేమ కాదు, అది దోపిడి. మీరు ప్రేమించబడడానికి నిరూపించాల్సిన అవసరం లేదు. మీరు ఉనికిలో ఉండటమే విలువైనది. ఒక నాయకుని పేరు కాదు, ఒక బంగారు జీను కాదు. మీ శ్వాస, మీ ఆరోగ్యం, మీ ఆనందం, ఇవే మీ అత్యంత విలువైన సంపద. మీ జీవితాన్ని మీరు జీవించండి, మీకోసం.